ఫ్రెండ్స్, ఉసిరికాయతో పులిహోర చేస్తానండి. ఈవేళ చెప్తున్నాను కదా, పులిహోర రకరకాలు చేసుకోవచ్చని. ఈవేళ ఉసిరికాయతో చేస్తానండి. చాలా కొంచెమే చేస్తున్నాను. ఇలా హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ కడిగి ఉంచుకోవాలని చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడు విడివిడిగా రావాలంటే. దానికోసం ఫుల్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసాను అందులో. అలాగే కొంచెం మనం అది కలర్ అది పట్టడానికి ముందుగానే ఉప్పు పసుపు ముందే వేసేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను కదా. అలాగే కరివేపాకు మంచి ఫ్లేవర్ పడుతుందండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, అలాగే ఉప్పు పసుపు ముందే వేసేసుకుంటే మనకి రైస్ అంతటికి ఈక్వల్గా పడుతుందండి. మనం ఎప్పుడైనా పులిహోర చేసుకుందాం అనుకుంటే చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడే మన ముందే ఉప్పు పసుపు వేసుకుంటే రైస్ అంతటికి చక్కగా పడుతుంది. మనం విసిరికాయ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా వేరేగా చింతపండు అది యాడ్ చేయని అవసరం లేదు. ఎలా చేస్తానో చూడండి. ఈ వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు ఈ కడిగిన బియ్యం ఇందులో వేసి 2 కూతలు మామూలుగా రైస్ ఎలా కుక్ చేసుకుంటాం అలా కుక్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ లైక్ ఓన్లీ పోపే పులిహోర. మెయిన్ ఏంటంటే చెప్తాను కదా, ఎప్పటికప్పుడు సింగిల్ రైస్లు మనం ఒక్కలో ఉన్నప్పుడు కానీ, లేదంటే లంచ్ బాక్సులు కానీ, లేదంటే బ్యాచిలర్స్కి కానీ చాలా ఈజీ అవుతుందండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది విసిరికాయ పులిహోర. చూడండి, వాటర్ బాయిలింగ్కి వస్తుంది కదండి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకొని జస్ట్ చెప్తున్నాను కదా, ఇది కూడా బాయిలింగ్కి వచ్చేటప్పుడు మూత పెట్టుకుంటే మనకు ముద్ద అవ్వకుండా ఉంటుందండి. మంచి టిప్ అది. నేను ఈ మధ్య టిప్గా కూడా చెప్పాను. రైస్ అయినా లేదంటే ఇలా ఫ్లేవర్డ్ రైసులు, సింగిల్ రైసులు ఏం చేసుకున్నా సరే మనకి ముద్ద అవ్వకుండా ఉండాలంటే అది బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని కూత రానిస్తే చాలా బాగా విడివిడిగా వస్తుందండి. చాలా కమ్మగా ఉంటుంది. అలాగే విసిరికాయ పులిహోర అన్నాను కదండి. ఉసిరికాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ పిక్కలు తీసేసి మనం జస్ట్ దీన్నేమో మిక్సీలో పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలండి. విసిరికాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ చాలా బాగుంటుంది. చిన్న పసుపు కూడా వేయండి, మంచిది, చాలా బాగుంటుంది. చూడండి, బాయిలింగ్కి వస్తుంది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని 2 కూతలు రానిస్తే రైస్ రెడీ అవుతుందండి. అప్పుడు పోపు వేసుకోవడమే. చాలా కమ్మగా ఉంటుంది విసిరికాయ పులిహోర. కుక్కరు కూత వచ్చి మనకు వేడి చల్లారేలోపు పోపు అండి. మనం ఇలాగ ఒక బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెమే రైస్ కదా, మీరు తీసుకున్న రైస్ బట్టి 2 స్పూన్ ఆయిల్ అయినా వేసుకోండి. ఎందుకంటే పులిహోర కదా, విడివిడిగా బాగుంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, అలాగే శనగ పలుకులు అవన్నీ, కొద్దిగా ఇంగువ వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక విసిరికాయ పేస్ట్ వేసుకున్నాం కదండి, అది కూడా వేసి ఒకసారి వేయించాలి. ముందు పోపు వేగాక అది కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎక్కువసేపు వేగిపోతే ఉసిరికాయ టేస్ట్ మనకి పులిహోరలో దొరకదండి. అందుకని పోపు వేగిన తర్వాత ఆ పేస్ట్ కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, పోపులో వేసిన ఆవాలు చిటపటం అంటున్నాయి కదా, మెయిన్ వేగింది కదండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని ఒక్కసారి వేయించుకుంటే బాగుంటుందండి. అలాగే ఈ పోపులో కరివేపాకు, ఎండు మిరపకాయ మంచి టేస్ట్ ఇస్తుందండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే మారుతుంది. దీనికి ఆవ కూడా పెట్టి చేయొచ్చండి. ఫర్దర్ వీడియోలో చేసినప్పుడు నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. వేడి సరిపోతుందండి. ఇలాగే పొయ్యి కట్టేసుకుని ఇప్పుడు ఆ కుక్కరు చల్లారిన తర్వాత మనం ఇందులోకి రైస్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పులిహోర. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మన ఆరోగ్యానికి కూడా విసిరికాయలు చాలా మంచివండి, ఏ రూపంలో తీసుకున్నా. కుక్కరు వేడి చల్లారిన తర్వాత చెప్పాను కదండి, పోపులోకి మనం ఈ రైస్ వేసుకుని శుభ్రం కలిపి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి పులిహోర. చెప్తున్నాను కదా, మంచి ఆరోగ్యం కూడా. అందరూ ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా బాగుంటుంది. విసిరికాయ కూడా కావాలంటే ఒకసారి వేపుకొని కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే పచ్చిది, ఇది ఎలాగ వేడి కదండి, అన్నం అదిని సరిపోతుంది. మోస్ట్లీ మనకి పులుపు సరిపోకపోతే కనుక మనం ఏం చేయాలంటే తిని చూసుకుని కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే అప్పటికప్పుడు బాగుంటుంది. మోస్ట్లీ విసిరికాయ పులిహోర పుల్లగానే ఉంటుందండి, ఎందుకంటే విసిరికాయ చాలా పులుపు కదా. నేను చూపించాను కదా, హాఫ్ గ్లాస్ రైస్కి ఇంచుమించు నేను 3 విసిరికాయలు వాడుకున్నాను. దాన్ని బట్టి మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు కూడా చేసుకుని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చెప్తున్నాను కదా, బ్యాచిలర్స్కి చాలా ఈజీ. సింగిల్ రైస్లు, లంచ్ బాక్స్ అంటే అస్తమానం మామూలుగా మనం ఈ చింతపండు పులిహోర లేదంటే నిమ్మకాయ పులిహోర కాకుండా ఇలాగా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగుంటుందండి పులిహోర. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయ పులిహోర. ట్రై చేసి చెప్తాను ఉండండి, ఎలా ఉందో చూద్దాం. పులిహోర మెయిన్ పులుపు ఉప్పు చూసుకుని తీసుకుంటే బాగుంటుంది. సూపర్గా ఉందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.